హాయ్ అండి. ఇప్పుడైతే బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ హెవీగా చేసుకోవడం అయితే ట్రెండింగ్లో ఉంది కదా. నేను కూడా ఇలా ఈ బ్లౌజ్కి అయితే హెవీగా ట్రై చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ 4x4 ఇంచెస్లో 4 అయితే తీసుకున్నాను. తర్వాత 2x2 ఇంచెస్లో చిన్న చిన్నగా అవి ఒక 4 తీసుకున్నాను. తర్వాత వాటిని ఇలాగా చుట్టూతా పాదం అంచున చుట్టూతా ఇలా కుట్టేసుకొని అక్కడ చివర్లో అయితే రఫ్ చేసుకోవాలి. అవి కార్నర్స్ మనకి బాగా తిరగడానికి ఇలా కార్నర్స్లో కటింగ్ పెట్టుకొని తర్వాత సెంటర్లో కటింగ్ చేసుకొని తర్వాత దాన్ని టర్న్ చేసేసుకోవాలి. అలాగా అన్నీ పెద్దవి పూర్తయిపోయిన తర్వాత చిన్న వాటికి ఒక 6 ఇంచులు తాడైతే తీసుకొని దానికి ఇలా లోపల పెట్టి చుట్టూతా ఇలాగా పాదమంచునే కుట్టేసుకొని దాన్ని మనం తిరగేసుకున్నప్పుడు తాడు ఉండడం వల్ల చాలా ఈజీగా అనేది తిరగేసేసుకోవచ్చు. వీటిలో మనం పిల్లోస్ లాగా రావడానికి వేస్ట్ క్లాత్ని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వాటినైతే ఇందులో పెట్టుకొని ఒకవేళ బయటికి ఉన్నవి ఇలాగా టన్న స్క్రూలతో లోపలికి పెట్టేసి దాన్ని చిన్న ఫోల్డ్ చేసేసి ఫైనల్గా ఒక కుట్టు అనేది వేసేస్తే మనకి ఒక స్క్వేర్ షేప్లో పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఇలా 4 కలిపి కింద హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. దానికి మళ్ళీ పైన ఫ్లవర్ షేప్లో మనం స్క్వేర్ షేప్లో 4x4 ఇంచులో తీసుకున్నాం కదా, వాటిని ఇలా సెంటర్కి ఒక నాట్ పెట్టుకొని దాంట్లో థ్రెడ్ పెట్టి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపులా ఇలాగా ఆ షేప్లో కుట్టేసుకున్నట్లయితే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. దానికి సెంటర్లో ఇలాగా తాడుని ఎగుడు దిగుడుగా పెట్టి సెంటర్లో కుట్టేసినట్లయితే హ్యాంగింగ్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ.